S1 టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారంలో. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశం అంతా పచ్చని పంట పొలాలతో ఉండాలని, అలాగే మీరందరూ ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వుగా ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ కావడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు ఈ మధ్యలో కొంతమంది నన్ను అడిగిన క్వశ్చన్, సార్ నాకు ఎస్టీడీ ఇన్ఫెక్షన్ ఉంది, నేను ప్రెగ్నెన్సీకి ట్రై చేయొచ్చా? సో కొంతమంది లేడీస్ ఈ క్వశ్చన్ అయితే అడిగారండి. అదేవిధంగా జెంట్స్ కూడా కొంతమంది అడిగారు, నాకు ఎస్టీడీ ఇన్ఫెక్షన్ ఉంది సార్, నేను మై వైఫ్తో కలిసి ప్రెగ్నెన్సీకి ట్రై చేయొచ్చు అని అడిగారు. సో ఈ వీడియోలో ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ ఉంటే ప్రెగ్నెన్సీకి ట్రై చేయొచ్చా చేయకూడదా, సో డీటెయిల్గా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సో క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకోకపోతే వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? టాపిక్లోకి వెళ్తే, ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీకి ట్రై చేయొచ్చా కొంతమంది అడిగారు. చూద్దామండి ఒక్కోటిగా. సో ఇక్కడ వచ్చేసి ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్లో కొన్ని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయండి. సో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కొంచెం ఈజీగా ట్రీట్మెంట్ తీసుకొని క్లియర్ అయితే చేసుకోవచ్చు. బట్ వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అంత ఈజీగా అనేది క్లియర్ అవ్వదండి. సో ఒకవేళ మీకు ప్రెగ్నెన్సీ రాలేదు, ప్రెగ్నెన్సీ బిఫోరే టెస్ట్ చేశారు, సో ఈ ప్రాబ్లమ్స్ బయటపడ్డాయి, ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ బయటపడ్డాయి, ఆ ఇన్ఫెక్షన్ ఏంటి, సో ఏం చేయాలి, సో చూసుకొని ట్రీట్ చేసుకొని క్లియర్ చేసుకొని ట్రై చేయండి. మీరు డాక్టర్ని విజిట్ చేయండి, లేదా మన వీడియోస్లో నెంబర్ ఉంటుంది, నాకు కాల్ చేస్తారంటే కూడా నేను కూడా అడ్వైజ్ చేస్తాను. ఓకేనా? ఇంకా పోతే ఈ మధ్యలో నాకు రీసెంట్గా మన క్లినిక్ ఒక పేషెంట్ విజిట్ అయ్యి ప్రెగ్నెన్సీ, షీఈస్ ప్రెగ్నెంట్, సో సిఫిలిస్ పాజిటివ్ ఉందన్నమాట. సార్ ఏం చేయాలి సార్, సో ఇది అబార్షన్ ఏమైనా ఛాన్సెస్ ఉంటుందా, మిస్క్యారేజ్ అయిపోతుందా, కొంచెం భయపడ్డారు నా దగ్గర. సో ఇలా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చి ఏదైనా ఇన్ఫెక్షన్ బయటపడినప్పుడు, సో మీరు అండర్ గైనకాలజిస్ట్ వాళ్ళ సజెషన్ తీసుకొని వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకొని సో ఆ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయడం అనేది మంచిదండి. సో కొన్ని మెడికేషన్స్ తీసుకోవడం ద్వారా సో ఏదైతే ఉందో బేబీకి మోస్ట్లీ ఇన్ఫెక్ట్ అవ్వదు ఈ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ నేనైతే చెప్తున్నాను. ఓకేనా? అలా కాకుండా ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాలేదు, బట్ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారు, ఇన్ఫెక్షన్స్ వచ్చింది, సో అది ఫస్ట్ వచ్చి చూసుకొని ట్రీట్ చేసుకొని ట్రై చేయండి. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వల్ల మీకు ఏదైతే ఉందో ప్రెగ్నెన్సీకి ట్రై చేసినా కూడా ఒకసారి జెంట్స్కి అయితే వీర్యకణాలు తగ్గిపోతుంటుంది, ఎరెక్షన్ సరిగ్గా ఉండదు. అదేవిధంగా లేడీస్కి తీసుకుంటే ఒక్కోసారి మిస్క్యారేజ్ అవుతుంది, అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? మిస్క్యారేజ్ అవుతుందండి, ప్రెగ్నెన్సీ నిలబడదు, అందుకోసం అయితే చెప్తున్నాను. ఓకేనా? సో మోస్ట్లీ ప్రాబ్లం వచ్చాక చూసుకొని ట్రీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి జెంట్స్ ముఖ్యంగా చెప్తున్నాను, లేడీస్ అయితే నాకు మోస్ట్లీ కంప్లైంట్స్ చాలా తక్కువగా కాల్ చేస్తుంటారు. జెంట్స్ ముఖ్యంగా ఎనీ ఇన్ఫెక్షన్స్ వచ్చాక మీ భార్యతో డైరెక్ట్గా ఇంటర్కోర్స్ చేయకండి. ఆ ఇన్ఫెక్షన్ ఏంటి చూసుకొని దెన్ క్లియర్ చేసుకున్నాక మీరు కలవడానికి ట్రై చేయండి. ఓకేనా? ముఖ్యంగా జెంట్స్ వల్ల ఎక్కువగా లేడీస్కి ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది, అంటే ఆఫ్టర్ మ్యారేజ్ అయితే చెప్తున్నాను. బట్ ప్రాస్టిట్యూషన్ బయట అయితే వెళ్ళి కలుస్తూ వస్తూ ఉంటారు కొంతమంది జెంట్స్. సో మీ వల్ల మీరు బయట కలిసి వచ్చి మీ వైఫ్తో కలవడం ద్వారా వాళ్ళకు ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యలో ఒక కపుల్స్ నా దగ్గర చాలా బాధపడ్డారనమాట, ఈ ప్రాబ్లం ఉంది సార్ ఏం చేయాలనేసి. సో హెర్పస్ సింప్లెక్స్ వైరస్ అండి ఆ ప్రాబ్లం. సో అప్పుడప్పుడు సిమ్టమ్స్ వస్తూ పోతూ ఉంది, ఇద్దరికి కొంచెం హెవీగా ఉందన్నమాట, అందుకోసం అయితే చెప్తున్నాను. ఓకే, నా హస్బెండ్దే ప్రాబ్లం ఇక్కడ. సో ఫస్ట్ వచ్చేసి ఇన్ఫెక్షన్ వచ్చాక చూసుకొని ట్రీట్ చేసుకొని సో దెన్ ఆఫ్టర్ యూ హ్యావ్ ప్లాన్ టు ప్రెగ్నెన్సీ. ఓకేనా? సో వీడియోలో చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీరందరూ ఆరోగ్యంగా మనస్ఫూర్తి కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మంచి టాపిక్తో వచ్చేస్తాను. అందరికీ నమస్తే.